హలో, ఈరోజు మనం చికెన్ కర్రీ ఇంకా పూరి కాంబినేషన్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్లేట్లో ఒక 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా ఓమాని అలా వేసి కలుపుకొని వాటర్ వేసి మంచి డో లేక మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ పీసెస్ తీసుకొని అందులో నిమ్మకాయ పిండుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టొమాటో వేసుకొని కలిపేసి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 4 to 5 కాజులు వేసేసుకొని కలిపి టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లగా చేసుకొని మిక్సీకి వేసి పెట్టేసుకుందాము. తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత సాజీరా, బగారాకు, హోల్ స్పైసెస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని కలుపుతాము. ఉల్లిగడ్డ రంగు మారంగానే అందులో మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు చికెన్లో అలా వాటర్ ఊరుతున్నాయి కదా, ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక చేసుకున్న టొమాటో పేస్ట్ని వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసేయాలి. లాస్ట్కి కొత్తిమీర చల్లేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు పూరి పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని దాంతో పూరీలను తాల్చుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కాగంగానే ఆ పూరీలని వేయించుకోవాలి. ఇప్పుడు మన పూరీలు కూడా రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో పూరీని సర్వ్ చేసుకొని దాని అంచుకి చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా తింటే ఇంకో 2 పూరీలు ఎక్స్ట్రా కూడా తినేసేయచ్చు ఈజీగా.